వికారాబాద్ జిల్లా కొడంగల్లోని ఎన్కేపల్లి బహిరంగ సభలో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. కొడంగల్ ప్రాంత అభివృద్ధిపై ప్రభుత్వ కట్టుబాటును స్పష్టం చేస్తూ ముందున్న 10 ఏళ్లు ఇందిరమ్మ రాజ్యంగా నిలుస్తాయని సీఎం ప్రకటించారు. అభివృద్ధి పనులను రాజకీయాలకు అతీతంగా కొనసాగిద్దామని ప్రజలకు పిలుపునిచ్చారు. 5,000 కోట్లతో మక్తల్, నారాయణపేట, కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ప్రభుత్వం చేపట్టిందని, దీని ద్వారా వచ్చే 3 సంవత్సరాల్లో కొడంగల్ నియోజకవర్గంలోని అన్ని మూలాల భూములకు నీరు అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. హైటెక్ సిటీ ప్రాంతంలో మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్ ఐటీ కంపెనీలు, ఫార్మా కంపెనీలు, ప్రపంచాన్ని శాసించే ఐటీ కంపెనీలు అక్కడ ఉన్నాయి. అక్కడ గజం కాదు ఇంచు భూమి కొనాలన్నా మనం కలలో కూడా కొనుక్కోలేని పరిస్థితి. మరి అలాంటి హైటెక్ సిటీ శిల్పారామం పక్కన 3.5 ఎకరాలు, 150 షాపులు, మా ఆడబిడ్డలు, సంఘాల సభ్యులు తయారు చేసిన వస్తువులను ఉత్పత్తి చేసి ప్రపంచ మార్కెట్ లో అమ్మడానికి హైటెక్ సిటీ పక్కన 3.5 ఎకరాలు, 100 కోట్ల రూపాయల భూమి ఈ రోజు మా మహిళా సంఘాలకిచ్చి రాష్ట్రం నలుమూలల ఆడబిడ్డలు తయారు చేసే వస్తువులను ఈ రోజు అంతర్జాతీయ మార్కెట్ లో అమ్మడానికి అక్కడ అవకాశం కల్పించినాం. ఈనాడు నా కొడంగల్ నియోజకవర్గానికి ఎడ్యుకేషన్ అండ్ ఇరిగేషన్ ని మొదటి ప్రాధాన్యత కింద తీసుకోవాలని ఈనాడు నా కాన్స్టిట్యున్సీకి మెడికల్ కాలేజ్ తీసుకొచ్చుకున్నాం, వెటర్నరీ కాలేజ్ తీసుకొచ్చుకున్నాం, అగ్రికల్చర్ కాలేజ్ తీసుకొచ్చుకున్నాం, పారామెడికల్ కాలేజ్ తీసుకొచ్చుకున్నాం, నర్సింగ్ కాలేజ్ తీసుకొచ్చుకున్నాం, ఫిజియోథెరపీ కాలేజ్ తీసుకొచ్చుకున్నాం, ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకొచ్చుకున్నాం, ఐటీఐ తీసుకొచ్చుకున్నాం, ఏటీసీలను తీసుకొచ్చుకున్నాం, జూనియర్ కాలేజీలను తీసుకొచ్చుకున్నాం, డిగ్రీ కాలేజీలను తీసుకొచ్చుకున్నాం. అదే విధంగా ఈ రాష్ట్రంలో లేని సైనిక్ స్కూల్ ని రాష్ట్రం మొత్తం మీద ఒకే ఒక్క సైనిక్ స్కూల్ ఉంటే ఆ సైనిక్ స్కూల్ ఈనాడు కొడంగల్లో ప్రారంభించుకోబోతున్నాం. ఇది మా ఎడ్యుకేషన్ పాలసీ. నా కొడంగల్ నియోజకవర్గంలో ఏ ఒక్క విద్యార్థి కూడా ఆకలితో బాధపడకూడదు, ఆకలితో బడికి రాకూడదు, ఆకలితో చదువు మీద శ్రద్ధ కోల్పోకూడదని ఆలోచన చేసి ఈనాడు ప్రతి పాఠశాలలో 312 పాఠశాలల్లో 28,000 మందికి ప్రతిరోజు ఉదయం ఒక మంచి నాష్ట పెట్టి వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడడమే కాకుండా వాళ్ళ ఆకలి తీర్చే ప్రయత్నం చేస్తున్నాం. కొడంగల్ నియోజకవర్గంలో ఏ ఒక్క విద్యార్థి కూడా అమ్మ కోసం ఎదురు చూడాల్సిన పని లేదు. అమ్మలాగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజనం పథకాన్ని అమలు చేసి ఆ పిల్లల ఆకలి తీర్చి పిల్లలు చదువుకోవడానికి, ఆ పిల్లలు దేశ భవిష్యత్తుకు పునాదులు వేయడానికి, తెలంగాణలో పునర్నిర్మాణంలో భాగస్వామ్యం చేయడానికి మధ్యాహ్న భోజన పథకానికి కూడా ఈ రోజు మనం ఇక్కడ ప్రారంభోత్సవ కార్యక్రమం చేసుకున్నాం. 3 ఏళ్లల్లా కొడంగల్లో ఉండే ప్రతి మారుమూల ప్రాంతానికి కృష్ణా నది జలాలను తీసుకొచ్చి ఈ భూములను తడిపి మా రైతాంగాన్ని ఆదుకునే బాధ్యత ఇవాళ మేము తీసుకున్నాం. లగచర్ల, హకీంపేట, పోలేపల్లి ప్రాంతంలో 3 నుంచి 4,000 ఎకరాల భూమి రైతులు ముందుకొచ్చి ఇస్తున్నారు. అంతర్జాతీయ స్థాయి పరిశ్రమలను, పెట్టుబడులు అక్కడికి తీసుకొచ్చి ఎవరైనా పెట్టుబడి పెట్టాలి అనంటే ఆ పెట్టుబడికి రక్షణ, లాభం ఉండే విధంగా లగచర్ల పారిశ్రామిక వాడను మేము పనులు ప్రారంభించుకుంటున్నాం. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సర్వం సిద్ధం చేస్తున్నారు అధికారులు. జిల్లాల వారి రిజర్వేషన్ల జాబితా పంచాయతీరాజ్ కమిషనర్ కు చేరింది. రాష్ట్ర ఎన్నికల సంఘానికి రిజర్వేషన్ల జాబితా చేరనుంది. ఇప్పటికే 50% రిజర్వేషన్లకు మించకుండా జీవో నెంబర్ 46 ను ప్రభుత్వం విడుదల చేసింది. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు శరవేగంగా ఏర్పాట్లు చేస్తోంది అధికార యంత్రాంగం. 3 దశల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. రేపటి కేబినెట్ భేటీలో పంచాయతీ ఎన్నికల తేదీలు ఖరారు కానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 112,474 పోలీస్ స్టేషన్లు, 152 పోలింగ్ ప్రాంతాలను గుర్తించారు. 12,733 గ్రామ పంచాయతీలకు, 112,288 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్ర ఎన్నికల సంఘానికి రిజర్వేషన్ల వివరాలు సమర్పించింది తెలంగాణ సర్కార్. పంచాయతీ ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని ఎస్ఈసీకి తెలిపింది ప్రభుత్వం. సర్పంచ్, వార్డు సభ్యుల రిజర్వేషన్ల గెజెట్లు ఎస్ఈసీకి సమర్పించింది. రేపు హైకోర్టులో విచారణ తర్వాత షెడ్యూల్ ప్రకటించే యోచనలో ఎస్ఈసీ ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నికల పరిశీలకులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఎస్ఈసీ రాణి కుముదిని. పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు చేయాలని ఎస్ఈసీ ఆదేశించారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను రాజీనామా చేయడం లేదని, స్పీకర్ నిర్ణయం తర్వాత కార్యాచరణ ప్రకటిస్తానన్నారు.
కడియం శ్రీహరి అంటే ఒక బ్రాండ్ అని, దేశవ్యాప్తంగా తనకు ఒక గుర్తింపు ఉందన్నారు కడియం శ్రీహరి. తాను ఎక్కడికెళ్లినా తన అభిమానులు తరలి వస్తారన్నారు. ప్రస్తుతం నా ఎన్నికల గురించి ఆలోచించకండి, నా రాజీనామా గురించి ఆలోచించకండి. ఏదో రాస్తా అంటారు, ఏదో చేస్తా అంటారు, దాన్ని చూసుకుందాం తర్వాత. నేను రాజీనామా చేయడం లేదు. స్పీకర్ గారు ఏ నిర్ణయం తీసుకుంటారో వారి నిర్ణయం తర్వాత నా కార్యాచరణ ప్రణాళిక ఉంటుంది. ఏ నిర్ణయమైనా నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదం ఉన్నది, మీ అందరి సహకారం ఉన్నది. ఎన్నికలు మాత్రమే. ప్రస్తుతం నా ఎన్నికల గురించి ఆలోచించకండి. మంత్రి తుమ్మల ప్రస్తుత రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలు కలుషితమైపోయాయని, విలువలు కనుమరుగవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత అవినీతిమయమైన రాజకీయాల్లో తనపై ఎలాంటి మరక పడకుండా ఉన్నానంటే దానికి స్ఫూర్తి దివంగత నేత ఎన్టీ రామారావేనని స్పష్టం చేశారు. ప్రపంచానికి తెలుగు జాతిని పరిచయం చేసినటువంటి మహానుభావుడు, కారణ జన్ముడు. ఈ జాతి ఉన్నతికి తెలుగు నేల పులకరించిపోయినటువంటి వ్యక్తి, ఆనాటి నట విశ్వవిఖ్యాత పద్మశ్రీ ఎన్టీ రామారావు గారు. తదుపరి రోజుల్లో ఆయన ఆశీర్వదించినటువంటి ప్రజల కోసం, ఈ గడ్డ కోసం, ఈ నేల కోసం ఆయన ఒక రాజకీయ పార్టీని ఏర్పాటు చేసి కేవలం రాజకీయ చరిత్రనే మలుపు తిప్పి 9 నెలల కాలంలోనే ఆ పార్టీని అధికారంలో తీసుకొచ్చినటువంటి ఏకైక వ్యక్తి పూజ్యులు ఎన్టీ రామారావు గారు అని చెప్పి, ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం, ఈ జిల్లా అభివృద్ధి కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన గారి మాట తూచా తప్పకుండా ఈ రోజుకి ఎన్టీ రామారావు గారి శిష్యుడు ఎవరు స్థితికి నాకు భగవంతుడు రామారావు గారు అవకాశం ఇచ్చారు. ఎన్టీ గారి సమక్షంలో ఎన్టీఆర్ గారు నన్ను పార్టీలో చేర్చుకున్నారు 82 సెప్టెంబర్లో. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన ఇచ్చినటువంటి వాగ్దానం ప్రకారం ప్రజలకి నిబద్ధతతోటి, నిజాయితీతోటి పనిచేయాలని చెప్పి నేను ఎక్కడున్నా, ఏ పదవిలో ఉన్నా ఈ జిల్లా అభివృద్ధి కోసం పాటుపడే అవకాశం నాకు ఈ మహానుభావుడు వల్లే దక్కింది. కాబట్టి ఆయన సూత్రాన్ని నేను చచ్చిపోయేదాకా అనుసరిస్తానని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా. కాంగ్రెస్ పై బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ రిజర్వేషన్లు 23% చేశారని, ఫిబ్రవరి 4ను సామాజిక విద్రోహ దినంగా జరుపుకోవాలా అంటూ మండిపడ్డారు. ఎస్సీ బీసీ కమిషన్ల రికమెండేషన్ అసెంబ్లీలో పెట్టారని, ఆయా కమిషన్ల సమగ్ర నివేదిక ఇప్పటికే అసెంబ్లీలో ప్రవేశపెట్టలేదన్నారు. కేసీఆర్ హయాంలో సర్వేలో 1,86,00,000 బీసీ ఉన్నట్లు తేలిందన్న నేతలు కాంగ్రెస్ వాళ్లు ఢిల్లీలో ధర్నా, ఏఐసీసీ ఆఫీసులో ప్రజెంటేషన్ ఇచ్చారన్నారు. 50% కోటా పరిమితితో రిజర్వేషన్లతోనైనా ఎన్నికలు జరపాలని డిమాండ్ చేశారు. మొదటి నుంచి ఒక నిర్లక్ష్యమైన వైఖరితోటి ఈ మొత్తం ప్రక్రియని ఒక ప్రహసనంగా మార్చిన నేపథ్యం ఇవాళ తెలంగాణలో కనపడుతుంది. ముఖ్యంగా గత ప్రభుత్వం చివరి రోజుల్లో కులగణన విషయంలో ఒక క్యాబినెట్ సబ్ కమిటీని అపాయింట్ చేయడం జరిగింది. ఆ క్యాబినెట్ సబ్ కమిటీ మొత్తం విస్తృతంగా చర్చలు జరిపి ఈ రాష్ట్రంలో కులగణన చేయాలి, దానివల్ల వచ్చే ఫలితాలు ఆయా వర్గాల యొక్క జనాభా ప్రాతిపదిక మీద అందాలన్న సంకల్పం కొద్దీ చేయడం జరిగింది, రికమెండ్ చేయడం కూడా జరిగింది. దాని కంటిన్యూషనే నూతనంగా ఈ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత 4/2/2024 నాడు క్యాబినెట్లో కులగణన చేపట్టాలని తీర్మానించడం జరిగింది. దానికి వారు చెప్పుకుంటే ఇలా అభయస్థం హామీ, కామారెడ్డి డిక్లరేషన్ అని కూడా చెప్పుకోవచ్చు. మాకెవరికి అభ్యంతరం లేదు. ఆయన జీహెచ్ఎంసీ కార్పొరేటర్లతో కేటీఆర్ సమావేశమయ్యారు. తెలంగాణ భవన్లో మీటింగ్ జరుగుతుంది. సమావేశానికి మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు తలసాని, సబితా ఇంద్రారెడ్డి, జీహెచ్ఎంసీ పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. రేపు కౌన్సిల్ సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తున్నారు. పార్టీ శ్రేణులకు కేటీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు. నవంబర్ 29న దీక్షా దివస్ ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. జీహెచ్ఎంసీ ఎన్నికలకు సన్నద్ధం కావాలని సూచించారు. బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమకు లైసెన్స్డ్ ఆయుధాలు ఇవ్వాలన్నారు. షాద్ నగర్ ప్రొబేషనరీ ఎస్ఐ శ్రీకాంత్, ఏఎస్ఐ శ్రీరాములను వెంటనే సస్పెండ్ చేయాలన్నారు. సీఎం రేవంత్ అర్జెంటుగా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆయన దిశ ఎన్కౌంటర్ తరహాలో నిందితులకు శిక్ష పడాలన్నారు. హత్యకు గురైన దళితుడు రాజశేఖర్ కుటుంబాన్ని పరామర్శించేందుకు సీఎం ఎందుకు రాలేదని నిలదీశారు. సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు ఎక్కడా అని ప్రశ్నించారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి నిందితులను
మొయినాబాద్ పోలీస్ స్టేషన్లో, షాద్ నగర్ పోలీస్ స్టేషన్లో పోలీసుల కనుసన్నల్లోనే కుటుంబానికి చెందిన ఈ రాజశేఖర్ను, తర్వాత వాళ్ళ తమ్ముడిని, వాళ్ళ కుటుంబ సభ్యులను అవతలి వ్యక్తులు ఘోరంగా కొట్టడం జరిగింది. మాకేమైనా ప్రమాదం అంటూ జరిగితే దానికి బాధ్యుడు వెంకటేష్, అంటే అమ్మాయి తండ్రే కారణం అని కూడా చెప్పడం జరిగింది. ఈరోజు రేవంత్ రెడ్డి కూడా సిగ్గుతో తల వంచుకోవాల్సిన విషయం. ఎందుకంటే ఆయన్నే హోంమంత్రి, ఆయన్నే ముఖ్యమంత్రి. ప్రజా పాలన అంటున్నారు, ఇందిరమ్మ పాలన అంటున్నారు, అదేవిధంగా ప్రజా ప్రభుత్వం అంటున్నారు. చేవెళ్ల సాక్షిగా ఎస్సీ ఎస్టీలందరినీ కూడా గుండెలో పెట్టుకొని కాపాడుకుంటామని సాక్షాత్తు ఏఐసిసి ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే గారిని తీసుకొచ్చి నమ్మబలికిండ్రు రేవంత్ రెడ్డి గారు. ఈరోజు మీరు ఏమాత్రం నైతిక విలువలున్నా మీరు రాజీనామా చేయాలి. మీరే హోంమంత్రి, మీరు ఈ ఇంటికి రావాల్సి ఉండే. మీరు, మీ మినిస్టర్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఇందులో మీ డిపార్ట్మెంట్ యొక్క వైఫల్యం అడుగడుగునా కనిపిస్తున్నది. కుటుంబ సభ్యులు చాలా క్లియర్ గా చెప్పిండ్రు. షాద్ నగర్ లో ఉండే ఒక ఏఎస్ఐ శ్రీరాములు అనే వ్యక్తి ఈ నిందితుడి కుటుంబానికి దగ్గర బంధువు అని, ఇక్కడ ఒక ప్రొబేషనరీ సబ్ ఇన్స్పెక్టర్ కూడా శ్రీకాంత్ అంట, ఆయనకు కూడా ఈ విషయం మొత్తం తెలుసని, వీళ్ళందరికీ కూడా ఈ పంచాయతీ జరుగుతున్న విషయం అనేది చాలా క్లియర్ గా అందరికీ తెలుసు. రేవంత్ రెడ్డి గారు, మీకు ఏ మాత్రం హోంమంత్రిగా కొనసాగే నైతిక హక్కు లేదు. ఈ ప్రజల విశ్వాసాన్ని మీరు పూర్తిగా కోల్పోయినరు. ఎక్కడ పోయింది మీ ప్రజాపాలన? ఎక్కడ పోయింది మీ సంక్షేమ పాలన? ఎక్కడ పోయింది ప్రజాప్రభుత్వం? ఎక్కడ పోయింది ఇందిరమ్మ పాలన? అర్జెంటుగా మీరు రాజీనామా చేయండి. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డిపై జాగృతి అధ్యక్షురాలు కవిత హాట్ కామెంట్స్ చేశారు. వనపర్తిలో నిరంజన్ రెడ్డి అరాచకాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. బీసీ యువకులపై కేసు పెట్టించారని ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. కృష్ణానదిని కబ్జా చేసి ఫామ్ హౌస్ కట్టుకుంటున్నారని అన్నారు. దీనిపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని ప్రశ్నించారు. నా గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే నిరంజన్ రెడ్డి పుచ్చలేసిపోతుందని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తండ్రి వయసు వారిని ఇప్పటికీ గౌరవిస్తున్నా, ఎక్కువ మాట్లాడితే ఊరుకోనని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఇక్కడ ఏ ఒక్క చిన్న పిల్లగాని కదిలిచ్చినా కూడా గొల్లు అని చెప్పి ఆయన అవినీతి గురించి చెప్తా ఉన్నారు. ఘోరాతి ఘోరమైన అరాచకాలు జరిగినాయి ఇక్కడ. ఇట్లాంటి నాయకుల్ని ప్రజల మీద రుద్దడం ఎందుకు? ఉద్యమకారులను దయచేసి ఇట్లాంటి మనుషులు ప్రజా జీవితంలో ఉండకూడదు. ఇంకా ఈయన మనిషి, పెద్ద మనిషి, మా తండ్రి ఉంటాడని ఆయన ఇన్ని రోజులు ఏమనలేనే. ఈయనేందో ఈమె పుచ్చు వంకాయ సచ్చు వంకాయ అనేదో మాట్లాడుతున్నాడు. నిరంజన్ రెడ్డి గారు, మీరు మా తండ్రి వయసులో ఉన్నారు కాబట్టి చాలా మర్యాద ఇచ్చి ఈ గౌరవంగా చెప్తున్నాను. మీరు అక్కడ లోకల్ ఎంఆర్ఓ ఆఫీస్ కాలబెడితే కూడా చూసుకుంటూ ఉండిపోయారట. మరి అది ఒకవేళ నిజంగా కేసీఆర్ గారికి తెలిసి ఊరుకుంటే మాత్రం 100% అది తప్పు అవుతుంది. అది కరెక్ట్ కాదు. ప్రజలు మంచి తీర్పు ఇచ్చారు. ఇంకా బీభత్సమైన మెజార్టీతో కొట్టేది ఉండే మిమ్మల్ని. ఇంకొకసారి నా మీద ఎటువంటి తట్టు మాట్లాడితే తండ్రి వయసు అని కూడా చూడము, పిచ్చిగా మాట్లాడితే పుచ్చలేసిపోతా చెప్తున్నాను. సిన్సియర్ గా, సీరియస్ గా ప్రజల సమస్యల మీద మాట్లాడుకుంటూ తిరుగుతుంటే ఎందుకంత భయం అవుతుంది మీకు? మీరు అంత తెలివితేటలు ఉన్నోళ్ళైతే, అంత గొప్పోళ్ళు అయితే, కేసీఆర్ గారు మీకు వ్యవసాయ శాఖ మంత్రి ఇస్తే ఎంత పని చేయాలి కాన్స్టిట్యున్సీకి? ఇట్లా పీడించుకొని తింటారా? ప్రజల రక్తం తాగుతారా మీరు? దేవుడు మాన్యాలు తింటారా? ఎవరైనా దేవుడి గుడిని కబ్జా పెట్టుకుంటారా? ఎవరైనా భూములు? పెబ్బేర్స్ అంతా మీకే కావాలి, వనపర్తి మార్కెట్ మీకే కావాలి, గద్వాళ్ళ భూములు మీకే కావాలి. ఏంది ఇది? అంతుండాలి కదా భూదాహానికి, ధనదాహానికి. మరి ఇవి ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే పేద రోగులను టెస్టుల పేరుతో ప్రైవేట్ ఆసుపత్రులకు పంపొద్దని కేంద్ర మంత్రి బండి సంజయ్ కోరారు. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చేదే పేదలకు రూపాయి ఖర్చు లేకుండా పూర్తి చికిత్స అందించేలా వైద్యులు చర్యలు తీసుకోవాలన్నారు బండి సంజయ్. ప్రభుత్వ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ కోసం వచ్చేది పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలు. వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకునేటువంటి స్తోమత లేకుండా ఆర్థిక ఇబ్బందులు గాని అనేక ఇబ్బందుల వల్ల ప్రైవేట్ హాస్పిటల్ పోలేని పరిస్థితి. ఈ పరిస్థితిలో ప్రభుత్వ హాస్పిటల్ నమ్ముకునే వాళ్ళు ఆలోచిస్తా ఉంటారు. దీన్ని దృష్టిలో ఉంచుకునే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము నేషనల్ హెల్త్ మిషన్ పేరు మీద దేశవ్యాప్తంగా అనేక నిధులు ఇచ్చింది. అన్ని హాస్పిటల్స్ కు సరైనటువంటి ఎక్విప్మెంట్స్ ఇచ్చింది. దాని ద్వారా వైద్యం విషయంలో ప్రజలకు ఒక భరోసా కల్పించే ప్రయత్నం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చేసింది. కానీ దురదృష్టవశాత్తు దాన్ని సరిగా ఉపయోగించుకోవాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వము దాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తలేదు. దీనివల్ల ప్రభుత్వ హాస్పిటల్ మీద ప్రజలకు నమ్మకం, విశ్వాసం పోయింది. హాస్పిటల్ పోతే ఇంజెక్షన్స్ ఉండయి, కాటన్ ఉండదు, మెడిసిన్స్ ఉండయి. ఇవాళ ఒక హాస్పిటల్ పోతే అన్ని రకాల ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, అన్ని రకాల వైద్యం అందుతుంది నా కీడ అని చెప్పి ఆ నమ్మకం, విశ్వాసం ఉన్నప్పుడే ప్రజలు హాస్పిటల్ వాడుకునే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు మల్టీ స్పెషల్ హాస్పిటల్ ఎందుకు పోతారు? అక్కడ పోతే అన్ని ఉంటాయి అనొక నమ్మకంతో పోతారు. అడిగి డబ్బులు చెల్లించలేని పరిస్థితుల్లో పేద ప్రజలు ఉంటారు. అటువంటి పేద ప్రజలకు, మధ్యతరగతి ప్రజలకు కూడా ప్రభుత్వ ఆసుపత్రుల మీద విశ్వాసం రావాల్సిన అవసరం ఉన్నది, విశ్వాసం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉన్నది. కానీ దురదృష్టవశాత్తు
ఎక్కడ కూడా కనీస సౌకర్యాలు కనీస ఎక్విప్మెంట్స్ లేకపోవడం వలన ప్రజలు ప్రభుత్వ వైద్యం చేయించుకోలేక ప్రభుత్వ వైద్యంలో దానిలో భరోసా లేక విశ్వాసం లేక ప్రైవేట్ వైద్యం చేయించుకోలేక వాళ్ళు అనేక రోగాలతో ఇబ్బంది పడుతున్న పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. మనం దాన్ని దృష్టిలో ఉంచుకునే గతంలో ఈ కరీంనగర్ పార్లమెంట్ సంబంధించి ఒక రివ్యూ చేస్తాం. మేము రివ్యూ చేసి హాస్పిటల్ నడవాలంటే హాస్పిటల్కి వచ్చిన పేషెంట్ బయటికి పోవద్దు అనుకుంటే ఏం చేయాలి? గత ప్రభుత్వం మన విశ్వాసాన్ని దెబ్బతీసిందన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. తిరుమల కల్తీ నెయ్యి ఘటనపై ఆయన సంచలన ట్వీట్ చేశారు. తిరుమల కేవలం ఆలయం కాదని భక్తికి మూలమని, ప్రగాఢ విశ్వాసంతో అక్కడికి వెళ్తామని ఆయన చెప్పారు. సామాన్యుడి నుంచి భారత రాష్ట్రపతి, ప్రధాని, ప్రధాన న్యాయమూర్తి, అత్యున్నత రాజ్యాంగ ప్రముఖులు, పరిశ్రమల దిగ్గజాలు, క్రీడాకారులు, కళాకారులు, సాహిత్య ప్రముఖులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారన్నారు. కానీ గత ప్రభుత్వంలో టీటీడీ బోర్డు అధికారులు భక్తుల హృదయాలను విచ్ఛిన్నం చేశారని ఆరోపించారు. మన భక్తికి వైసీపీ నాయకులు ద్రోహం చేశారని వ్యాఖ్యానించారు. నైతిక విలువలు, సమాజంలో మార్పునకు సంబంధించి సలహాదారుగా చాగంటి కోటేశ్వరరావును తీసుకున్నామన్నారు మంత్రి లోకేష్. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో విలువలు విద్యా సదస్సులో మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. బడిలో పిల్లలకు ఆటపాటలు, చదువుతో పాటు నైతిక విలువలు అందించాలని సూచించారు. ఆ నిర్ణయం కట్టుబడి ఉంటామంటే ఇప్పుడు క్షణం కూడా ఆలోచించకుండా చాగంటి కోటేశ్వరరావు గారిని ఏకంగా కేబినెట్ ర్యాంక్ ఇచ్చి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి సలహాదారుగా నియమించారు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. అందరూ కేబినెట్ ర్యాంక్ హోదా కావాలని కోరుకునేవారు. అలాంటిది చాగంటి గారికి కేబినెట్ ర్యాంక్ ఇచ్చినా మమ్మల్ని మొదటిసారి కలిసినప్పుడు కనీసం ఇచ్చిన కాఫీ కూడా ఏం తాగల. ప్రభుత్వం పెడుతున్న వాహనం వాడలా. ఆయన సెల్ ఫోన్ బిల్లు కూడా గురువు గారే ఈ రోజు కడతాం జరుగుతుంది. అలాంటి గొప్ప వ్యక్తి దగ్గర ఈ రోజు పుస్తకాలు రూపొందించుకున్నాం. ఆ పుస్తకాలు మీ భవిష్యత్తు కోసం అందిస్తాం జరుగుతుంది. ప్రభుత్వం చేయాల్సింది మేము చేస్తాం. పుస్తకాలు రూపొందిస్తాం. చాగంటి గారు లాంటి గొప్ప వ్యక్తులతో ప్రవచనాలు వచ్చే విధంగా చేస్తాం. కానీ అది సరిపోదు. మార్పు అనేది మన ఇంట్లో మొదలవ్వాలి. తల్లిగా, తండ్రిగా మన పైన ఉన్న అతి పెద్ద బాధ్యత ఇది. సమాజం ఎప్పుడు బాగుపడుతుందంటే మనం మహిళల్ని గౌరవించినప్పుడే బాగుపడుతుంది. అందుకే సినిమాల్లో, వెబ్ సిరీస్ లో కూడా మహిళల్ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు ఉండకూడదని నేను ఇప్పటికీ మన గౌరవ ఉప ముఖ్యమంత్రి గారితో చర్చించా. గౌరవ ముఖ్యమంత్రి గారితో కూడా నేను చర్చిస్తాం జరిగింది. దీన్ని మేము ముందరికి తీసుకెళ్తాం. ఇప్పుడు పిల్లలకి అందించే పుస్తకాల్లో గాని కృష్ణా జిల్లా అవనిగడ్డలో రైతన్న మీకోసం కార్యక్రమాన్ని మంత్రి అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే మండలి ముద్దప్రసాద్ ప్రారంభించారు. రైతులకు అనునిత్యం అండగా నిలిచేందుకే ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రైతన్న కోసం నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటలు, ఇక అగ్రిటెక్, ఫుడ్ ప్రాసెసింగ్ ప్రాధాన్యత అంశాలుగా తీసుకొని ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు. ఈ రాష్ట్రంలో అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి రంగం వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాలు. రాష్ట్ర జనాభాలో 164 మంది ఈ రంగం మీదే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఈ రంగం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఆదాయం ఎక్కువగా వస్తున్నటువంటి రంగం కాబట్టి ఈ రంగానికి అంత ప్రాధాన్యత ఉన్న విషయం మనందరం కూడా ఒక్కసారి గుర్తు చేసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను. ఇంత ప్రాధాన్యత రంగానికి ఏ ప్రభుత్వమైనా అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి. ఎప్పటికప్పుడు రైతులతో సమావేశాలు పెట్టి వారి సమస్యలు తెలుసుకొని సమస్యలు పరిష్కరించవలసినటువంటి గురుతరమైనటువంటి బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుంది. అయితే దురదృష్టవశాత్తు ఈ రాష్ట్రంలో 2 ప్రాధాన్యత రంగాలు ఉన్నాయి. ఒకటి నీటి పారుదల రంగం, 2 వ్యవసాయ రంగం. ఎంత ప్రాధాన్యత కలిగినటువంటి ఈ రంగాలకి గతంలో పరిపాలించినటువంటి పాలకులు పూర్తిగా తాళాలేసి ఈ రంగాన్ని రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పనకు కూటమి ప్రభుత్వం తొలి ప్రాధాన్యమిస్తోందన్నారు మంత్రి కొల్లు రవీంద్ర. కృష్ణా జిల్లాలో గంటలమ్మ పాలెంలో రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ప్రజలు ఎలా పోయినా మాకెందుకు అన్నట్లు గత పాలకుల పాలన సాగిందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల ఆశయాలకు అనుగుణంగా నడుచుకుంటున్నామన్నారు. ఈ రోజు మన ఎస్ఎన్ గొల్లపల్లిలో 1.350 మీటర్లు, దగ్గర 1350 మీటర్లు ఈ రోడ్ ని ₹1 కోటి మన నాబార్డు కింద శాంక్షన్ చేయించి
జరుగుతుంది. మనందరం చూసాం పాత గవర్నమెంట్ లో 5 సంవత్సరాలు కనీసం గుంటల్లో మట్టి పోసినటువంటి పరిస్థితి కూడా లేదు. కానీ ఇవాళ వచ్చిన తర్వాత దాదాపు ఇప్పటికీ R&B రోడ్లు కానీ అదేవిధంగా ప్రాజెక్ట్స్ కింద కానీ నాబార్డు కింద కానీ ఇప్పటికి దగ్గర రూపాయల వరకు మనం మచిలీపట్నం కాన్స్టిట్యున్సీలో ముఖ్యంగా గ్రామాల్లో కంప్లీట్ చేస్తామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సహకారంతో మనం ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున సాధించుకుంటా ఉన్నాం. ఇవాళ మిమ్మల్ని అందరూ కూడా కోరేది మనం కూడా కొద్దిగా మెయింటైన్ చేయాలి. ఇప్పుడు ఈ రోడ్లు వేసిన తర్వాత ట్రాక్టర్లో దమ్ము చక్రాలు వేసుకుని వెళ్ళిపోతారు, రోడ్డు మళ్ళీ 6 నెలలు పడేస్తారు. నేను అందరినీ కోరేది ఏంటంటే దానికి తగ్గ ప్రికాషన్స్ తీసుకోవాలి, డిపార్ట్మెంట్ కూడా చర్యలు తీసుకోండి. ఎవరన్నా దమ్ము చక్రాలు వేసుకుని తిరుగుతున్నట్టయితే ఒకసారి తెలియజేయండి, ఎన్ని ట్రాక్టర్లు ఉన్నాయి అందరికి కూడా ఒకసారి సమాచారం ఇవ్వాలని చెప్పి ఎస్ఎన్ గోల్పాలెం గ్రామంలో సిమెంట్ రోడ్ అన్ని కూడా కంప్లీట్ చేయడం కూడా జరిగింది. ఎన్ఆర్జీఎస్ వస్తాయి, దాంట్లో డ్రైన్లు కూడా రేపు భవిష్యత్తులో తీసుకుని మంచినీళ్ళు ఏదైతే మురుగునీరు ఉందో మురుగునీరు కొంత పోయే కార్యక్రమం చేద్దాం. ప్రతి ఇంటికి మంచినీళ్ళు పంపు ఇవ్వాలనేది ఇవాళ ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నాం. స్పీకర్ స్థానంలో ఉన్న అయ్యన్న పాత్రుడు రాష్ట్రంలో ఎక్కడా మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టలేదని చెప్పడం విడ్డూరంగా ఉందని రాయచోటి మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి ధ్వజమెత్తారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించిన కాలంలో ఏ ఒక్క రైతు బాగుపడిన దాఖలాలు లేవన్నారు. గతంలో ఇలాగే స్పీకర్ స్థాయిలో ఉన్న వ్యక్తి ఆయన నియోజకవర్గంలో నా నియోజకవర్గంలో మెడికల్ కాలేజీ కట్టలేదు అన్నాడు. మరి వేలాది మంది సమీక్షలో రిజల్ట్ చూపించాడు మెడికల్ కాలేజ్ ఎట్లుంది, ఎంత కట్టారు అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు మదనపల్లి మెడికల్ కాలేజ్ గురించి ఏదేదో మాట్లాడితే దాని గురించి మాట్లాడదాం అన్నప్పుడు పోలీసులు పెట్టుకొని ఎవరైతే సమాధానం ఇవ్వాలనుకున్న వాళ్ళను బంధించి తెలుగుదేశం వాళ్ళతో పోలీసులు దాడి చేయించడం సరైనటువంటిది కాదు అనేది వాళ్ళు ఆలోచన చేసుకోవాలి. ఇటువంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలి. రైతాంగాన్ని ఉద్ధరించేసాము, మీరు ఇంటింటికి వెళ్ళండి అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు. బట్ ఆలోచన ఏమంటున్నారు చంద్రబాబు నాయుడు గారు, ప్రభుత్వం ఏర్పడి 18 నెలలైంది. ఖరీఫ్ దాదాపుగా ఈ 18 నెలల్లో 2 సీజన్ల ఖరీఫ్ దాదాపుగా ఆల్మోస్ట్ చాలా తక్కువ, ఎంత తగ్గిపోయింది అన్నటువంటిది గణాంకాలతో సహా చాలా సార్లు కూడా చెప్పాం. అన్నమయ్య జిల్లాలో అయితే ఖరీఫ్ 10 నుంచి 15% కూడా పంట వేసుకునేటువంటి పరిస్థితి, రైతులు సాగు చేయలేదు. 10 నుంచి 15% రెగ్యులర్ గా జరిగేటువంటి దాంట్లో 15% కూడా వ్యవసాయ పనులు జరగలేదు. అదే రకంగా పండ్ల తోటల పరిస్థితి అయితే ఇంకా ఘోరం. మామిడి రైతు చాలా దారుణంగా. నెల్లూరు మేయర్పై అవిశ్వాస అస్త్రం ప్రయోగించారు. మేయర్ శ్రవంతి తీరుపై నెల్లూరు కార్పొరేటర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్ కార్యాలయంలో 40 మంది కార్పొరేటర్లు అవిశ్వాస నోటీస్ ఇచ్చారు. నెల్లూరు నగర కార్పొరేషన్ మేయర్ గారైనటువంటి శ్రీమతి శ్రవంతి గారి మీద నెల్లూరు నగరపాలక సంస్థల్లో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి 40 మంది కార్పొరేటర్లు, నేను నాతో సహా మరొక డిప్యూటీ మేయర్ శ్రీమతి తహసీన్ ఇంతియాజ్ గారు, ఇతర కార్పొరేటర్లు సహచర కార్పొరేటర్లందరితో కలిసి ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్ సెక్షన్ 91(a) ప్రకారం మేయర్ గారి మీద అవిశ్వాసం పెట్టమని చెప్పి గౌరవ కలెక్టర్ గారికి నోటీస్ ఇవ్వడం జరిగింది. ఏదైతే మా కౌన్సిల్ ఏర్పడి ప్రతి నెల కానీ 2 నెలలకో 3 నెలలకో కానీ కార్పొరేషన్లో చర్చించుకొని ఆ సమస్యలను పరిష్కరించాలి మేము యాక్చువల్గా. కానీ అటువంటి అవకాశమే లేకుండా పోయింది నెల్లూరు నగరంలో. ఎప్పుడో 4 సంవత్సరాలు కంప్లీట్ అయింది ఈ రోజుకి గెలిచి. ఇప్పటికి 7 సార్లే సమావేశాలు ఏర్పాటు చేశారంటే మా సమస్యలు మేము ఏం చెప్పగలం. కార్పొరేషన్లో జనరల్గా నెలకో 2 నెలలకో 3 నెలలకో సమావేశాలు ఏర్పాటు చేస్తూ మాకున్న సమస్యల్ని అక్కడ డిస్కషన్ చేసి అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో వచ్చాం మేము ఎవరం కూడా. ఈ రోజుకి ఎంత దారుణంగా ఉందంటే సమావేశాలే ఏర్పాటు చేయట్లేదు. ఐబొమ్మ రవి కస్టడీలో పోలీసులు కీలక సమాచారం సేకరించినట్లు తెలుస్తుంది. ఐబొమ్మ రవి పైరసీ చేస్తారని 100 కోట్ల రూపాయలకు పైగా సంపాదించారని నిర్ధారించుకున్నారు. ఇందులో 30 కోట్లకు సంబంధించిన బ్యాంకు లావాదేవీలను సేకరించారు. టెలిగ్రామ్ యాప్ ద్వారా పైరసీ సినిమాలు కొనుగోలు చేశారు. మూవీపై క్లిక్ చేయగానే 15 యాడ్స్ కి డైరెక్ట్ లింక్ అయ్యేలా పోలీసులు కస్టడీలో తెలుసుకున్నారు. రవి పోలీస్ కస్టడీ ముగిసింది. దీంతో సాయంత్రం అతడిని నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టి తిరిగి జైలుకు తరలించారు.
సినిమాపై క్లిక్ చేయగానే 15 యాడ్స్ కి డైరెక్ట్ లింక్ అయ్యేలా చేసినట్లు మ్యాట్రిమోనీ బెట్టింగ్ గేమింగ్ తో పాటు పలు యాడ్స్ కు లింక్ చేశారని ఏపీకే ఫైల్స్ లింక్స్ పంపి బెట్టింగ్ యాప్స్ కు ప్రమోషన్ చేశారన్నారు పోలీసులు. 50 లక్షల పైచిలుకు వ్యూవర్షిప్ చూపెట్టి పెద్ద ఎత్తున డబ్బు సంపాదించారని భారత్ లో ఉన్న ఐడిఎఫ్సి బ్యాంక్ కి చేశారన్నారు. ఐడిఎఫ్సి బ్యాంక్ కి వచ్చిన నిధులను యూఎస్డిటి ద్వారా మళ్లింపు చేశారని సిసిఎస్ సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఐబొమ్మ రవి రాబిన్ హుడ్ హీరో అంటున్నారని, సినిమా టికెట్ రేట్లపై ప్రజలు అసహనంతో ఉన్నారన్నారు. 1000 కోట్లతో సినిమాలు తీస్తే బాగుపడేది ముగ్గురేనని, నిర్మాత డైరెక్టర్ హీరోలు మాత్రమే లాభపడతారని, హీరోయిన్లకు కూడా సరైన రెమ్యునరేషన్లు ఇవ్వరన్నారు. ఐబొమ్మ రవి ఉచితంగా సినిమాలు చూపిస్తున్నారని, ఐబొమ్మ రవి తమకు హీరో అని ప్రజలు అంటున్నారన్నారు. కొంతమంది ఏమో ఆయన హీరో అంటున్నారు, కొంతమంది ఏమో ఆయన దొంగ అంటున్నారు. తప్పు చేసిన వారు ఎప్పుడైనా కానీ శిక్షించాల్సిందే, అనుభవిస్తారు. ప్రొడ్యూసర్లు 1000 కోట్లు పెట్టి 1000 రూపాయల టికెట్లు పెట్టుకొని దోచుకునేది కూడా తప్పని చెప్పేసి కొంతమంది ప్రజలు కూడా నాకు చెప్పడం జరిగింది. ఇది ఓన్లీ కొంతమంది ప్రొడ్యూసర్ల కోసం అని చెప్పి. కొంతమంది ఏమంటున్నారు, మాకు అన్ని 1000 కోట్లు ఎందుకు తీస్తున్నారు సినిమాలు, 1000 కోట్లు సినిమాలు తీసి మా పైన ఎందుకు 1000 రూపాయలు వేస్తాం, మీరు 100 కోట్లలో కూడా సినిమాలు తీయొచ్చు, 50 కోట్లలో కూడా సినిమాలు తీయొచ్చు. ఒక సినిమా 1000 కోట్లు పెట్టి తీస్తే దాంట్లో ఎవరు బాగుపడతారంటే ఒకటి ప్రొడ్యూసరు, ఒకటి డైరెక్టర్, ఒకటి హీరో. హీరోయిన్లకు కూడా రేట్లు అక్కడ ఇచ్చే ఫీజు తక్కువ ఉంటుంది. అక్కడ వాళ్ళు పనిచేసేటోళ్ళకు కూడా వేజెస్ కూడా చాలా తక్కువ ఉంటాయి. ఈ 1000 కోట్లు దోచుకునేది ఈ ముగ్గురు. అంటే అది ప్రజలు చెప్తున్నారు, నేను కాదు, ప్రజలు చెప్పింది నేను మీకు చెప్తున్నాను. ఈ ముగ్గురే. ఈ ముగ్గురు కోసము ఇట్లా చేయడం అనేది కొంతమంది అది తప్పు అంటున్నారు, కొంతమంది ఏమంటున్నారు ఆయన తప్పు చేసి శిక్షించాలి అంటున్నారు. సో ఈ 2 కాంబినేషన్లు ఉన్నాయి. ఎక్కువ మంది ప్రజలు ఏమంటారంటే ఐబొమ్మ రవి మాకు తక్కువ రేట్లో రూపాయి లేకుండా మాకు సినిమాలు చూపించిందని ఆయన హీరో అంటున్నారు. అంటే ఆయన ఒక రాబిన్ హుడ్ లాగా చూస్తున్నారు ప్రజలు. కాబట్టి ఇప్పుడు ఏదైనా కానీ న్యాయస్థానం ఉంది. హైదరాబాద్ పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సోదరెడ్డి ఆస్తులు అటాచ్ చేశారు. గూడెం మధుసూదన్ రెడ్డి, విక్రమ్ రెడ్డి ఆస్తులు అటాచ్ చేశారు ఈడీ అధికారులు. 80 కోట్ల ఆస్తులు అటాచ్ చేస్తూ ఈడీ ఆదేశాలు జారీ చేసింది. సంతోష్ శాండ్, గ్రానైట్ వ్యాపారం ద్వారా భారీగా అక్రమాలు జరిగినట్లు నిర్ధారించారు. 300 కోట్లకు పైచిలకు అక్రమ మైనింగ్ చేసినట్లు ఈడీ గుర్తించింది. జీవీఆర్ ఎంటర్ప్రైజెస్ ద్వారా అక్రమ మైనింగ్ కు పాల్పడినట్లు గుర్తించారు. ఆయుధ విరమణపై మావోయిస్టు పార్టీ కీలక ప్రకటన చేసింది. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్రాల ముఖ్యమంత్రులకు బహిరంగ లేఖ రాసింది. 3 రాష్ట్రాల్లో కూంబింగ్ ఆపరేషన్ నిలిపివేస్తే ఆయుధ విరమణపై తేదీని ప్రకటిస్తామని లేఖలో తెలిపారు. ఆయుధాలు వీడేందుకు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. కూంబింగ్ ఆపరేషన్ నిలిపివేస్తే అప్పటి నుంచి ఆయుధాలను వదిలేస్తామని ప్రకటించింది. డిసెంబర్ 15 లోపు ప్రభుత్వాలు స్పందించాలని లేఖలో తెలిపింది. ప్రభుత్వాలు స్పందిస్తే మార్చి 31 వరకు కాల్పుల విరమణ చేస్తాం, లేదంటే దాడులు తీవ్రతరం చేస్తామని మావోయిస్టులు హెచ్చరించారు. ఇప్పటికే కేశవరావు ఎన్కౌంటర్ తర్వాత పార్టీ పునర్నిర్మాణం, వ్యూహాత్మక మార్పులు అవసరమని గుర్తించి ఆయుధ విరమణపై ప్రకటన చేస్తామన్నారు. సీసీఎంలో తీసుకున్న నిర్ణయం మేరకు జోనల్ కమిటీలకు సమాచారం ఇచ్చినట్లు మావోయిస్టు పార్టీ లేఖలో వెల్లడించింది. బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడుతుంది. వాయువ్య దిశగా కదులుతూ మరింత బలపడే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది. నేడు వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఎల్లుండికి తుఫాన్గా మారే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తుఫాన్గా మారితే సెన్యార్ అని ఐఎండీ నామకరణం చేయనుంది. తుఫాను తీరం దాటే ప్రాంతంపై ఇంకా స్పష్టత రాలేదని నిపుణులు చెబుతున్నారు. ఇది సముద్రంలోనే దిశ మార్చుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. దీని ప్రభావంతో ఈ నెల 28 నుంచి డిసెంబర్ 1 వరకు రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు 53వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణ స్వీకారం చేశారు. సూర్యకాంత్తో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణం చేయించారు. 2027 ఫిబ్రవరి 9 వరకు సూర్యకాంత్ ఆ పదవిలో కొనసాగుతారు. సీజేఐగా బాధ్యతలు చేపట్టిన హర్యానా రాష్ట్రానికి చెందిన తొలి వ్యక్తిగా జస్టిస్ సూర్యకాంత్ రికార్డు సృష్టించారు. ఆయన 1962 ఫిబ్రవరి 10న హర్యానాలోని హిసార్ జిల్లాలో జన్మించారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, ప్రముఖ సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు కూడా హాజరయ్యారు. బాలీవుడ్ దిగ్గజ నటుడు ధర్మేంద్ర ఇక లేరు. ముంబైలోని తన నివాసంలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా గుండె సంబంధిత సమస్యలతో ఆయన ఇబ్బంది పడుతున్నారు.
కొద్ది రోజుల క్రితం ముంబైలోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో ధర్మేంద్ర చికిత్స పొందుతున్న ఆరోగ్యం మరింత క్షీణించడంతో కుటుంబ సభ్యులు ఇంటికి తీసుకెళ్లారు. ఇంటి వద్దే వైద్యుల పర్యవేక్షణలో ఆయన ఉన్నారు. అయితే పరిస్థితి విషమించడంతో ధర్మేంద్ర మరణించారు. 300కు పైగా చిత్రాల్లో నటించిన ఆయన యాక్షన్ కింగ్ గా, బాలీవుడ్ హీ మ్యాన్ గా గుర్తింపు దక్కించారు. సినీ రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లో సానుకూల సంకేతాలు ఉన్నప్పటికీ దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. రోజంతా ఒడిదుడుకులతో సాగిన ట్రేడింగ్ లో సెన్సెక్స్ 331 పాయింట్లు నష్టపోయి 84,900 వద్ద స్థిరపడింది. ఇక నిఫ్టీ కూడా 108 పాయింట్లు క్షీణించి 25,959 వద్ద ముగిసింది. మరోవైపు రూపాయి విలువలో కొంత రికవరీ కనిపించింది. శుక్రవారం చరిత్రాత్మక కనిష్ట స్థాయి 89.65కు పడిపోయిన రూపాయి ఈ రోజు 35 పైసలు బలపడి 89.20 వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది.